guys. Hello aspirants, how are you all? I hope you all are doing well. Welcome back to another study vlog. సో ఈరోజు కొంచెం లేట్గా లేచాను, ఎందుకంటే నైట్ లేట్గా నిద్ర పట్టింది. ఆల్మోస్ట్ ఒక 11 o'clock నుంచి స్టార్ట్ చేస్తే 1-2 అయింది నాకు నిద్ర వచ్చే లోపల. సో అందుకని తొందరగా లేవలేదు. 2 o'clockకి పడుకొని 5 o'clockకి లేవడం కష్టం కాబట్టి ఇప్పుడు అయితే 6:30 అవుతుంది. సో ఫైనల్గా అయితే లేచాను, ఇంకా వర్క్స్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ చేస్తాను. ఇంకా 6:30 అవుతున్నా కూడా ఫుల్గా ఫాగ్ ఉంది. ఫాగ్ చూపిస్తాను మీకు. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు కదా, అందుకనే వాటర్ తాగుతున్నాను ఫస్ట్. ఇది కంప్లీట్ చేసి ఆ తర్వాత స్లాట్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఈరోజు ఫస్ట్ స్లాట్ వచ్చేసి నేను ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ఇండియన్ జాగ్రఫీ అయితే చూస్తున్నాను. సో ఇది నా నోట్స్. సో స్విస్ కెనాల్ గురించి అండ్ ఇండియాస్ కాంటాక్ట్ విత్ ద వరల్డ్ అండ్ ఇండియాస్ నైబర్, ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ మాస్ ఎలా వచ్చింది, గోండ్వానా ల్యాండ్ పెనిన్సులా గురించి ఇలా మొత్తం డీటెయిల్గా అయితే నోట్స్ రాసుకున్నాను. అంటే హిమాలయాస్ ఎలా క్రియేట్ అయ్యాయి ఇవంతా. సో ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాట్యూ దగ్గర ఉన్నాను. సో ఇది ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా ఫుల్ చాప్టర్ క్లాస్ 9th అయితే నేను ఇప్పుడు చూస్తున్నాను జాగ్రఫీది. సో నేను చూస్తున్న ఛానల్ పేరు వచ్చేసి మ్యాగ్నెట్ బ్రెయిన్స్ అని. ఇక్కడ 9 to 12 అన్ని క్లాసెస్ దొరుకుతాయి. సో ఓవరాల్గా బేసిక్ కాన్సెప్ట్ కోసం అయితే నేను అది చూస్తున్నాను. సో ఇవి కంప్లీట్ చేయాలి. మొత్తం ఒక ఎన్ని క్లాసెస్ ఉన్నాయంటే ఒక 10-20 క్లాసెస్ సంథింగ్ ఉన్నాయనుకుంటా దీంట్లో. సో అవన్నీ కంప్లీట్ చేయాలి. అవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను నేను. సో మొత్తం ఒక 10 to 20 మధ్యలో ఉంటాయి. అవి కంప్లీట్ చేస్తే మనది ఇండియన్ జాగ్రఫీ పైన కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఆ తర్వాత తెలంగాణ జాగ్రఫీ అయితే స్టార్ట్ చేస్తాను నేను. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ లాట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దీన్ని నేను 2 hours కింద పెట్టుకుంటున్నాను. 2 hours పెట్టుకుంటున్నాను. 2 hours రైట్ నౌ. ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. 8 o'clockకి నా ఫస్ట్ లాట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. వర్క్స్ అన్నీ అయిపోయే లోపల టైం అయింది, కొంచెం లేట్ అయిపోయింది అనమాట. సో 2 hours అయితే ఇప్పుడు స్లాట్ స్టార్ట్ చేస్తా. 10 o'clock వరకు అయిపోతాం. సో లెట్స్ గో. సీరియస్గా చదువుకుంటున్న టైంలో పవర్ కట్ అయిపోయింది. వైఫై పోవడంతో వీడియో మొత్తం లోడ్ అవుతుంది. సో ఇంకా ఏం చేయలేక రివిజన్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాను. ఇంకా అట్లీస్ట్ ఏం చదివాను ఏంటో అనేది ఒకసారి చూసుకుంటే పవర్ వచ్చిన తర్వాత చూడొచ్చు. అండ్ ఆల్రెడీ నేను మొబైల్లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా మొబైల్లో చూస్తాను ఇంకా. సో పవర్ వచ్చేసరికి ఎంతసేపు పడుతుందో ఏమో. ఇప్పటికీ 1 hour స్లాట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు 8:40 అవుతుంది. టైంకి కరెంట్ వచ్చింది అండ్ ఆల్సో మమ్మీ జావా చేసింది. సో బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చేసరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాం పవర్ వచ్చే లోపల అన్నట్టు ముందే తెచ్చింది అనమాట. సో టైంకి పవర్ వచ్చింది. సో ఇంకా చదువుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తా.
ఫైనలీ ఫస్ట్ లాట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ లాట్ అయితే అయిపోయింది. సో ఒక 1 అవర్ గ్యాప్ తీసుకొని ఆర్ ఎల్స్ 2 అవర్స్ గ్యాప్ తీసుకొని సెకండ్ స్లాట్ అయితే స్టార్ట్ చేస్తాను. సెకండ్ స్లాట్ వచ్చేసి నాది తెలంగాణ మూమెంట్ అయితే స్టార్ట్ చేస్తాను. సో తెలంగాణ మూమెంట్ నిన్న నక్సలైట్ ఉద్యమం అయితే స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా ఎన్ని పేజెస్ ఉన్నాయి ఇవి కంప్లీట్ చేసి టెస్ట్ ఇవైతే MCQs ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేస్తా. ఆ తర్వాత టైం ఉంటే కనుక నెక్స్ట్ ఆలోచిద్దాం ఏం చేద్దామని చెప్పేసి. సో ఇదన్నమాట. సో ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీ చేస్తున్నాను కదా, ఇంకా టైం ఉంటే తెలంగాణ జాగ్రఫీ చేస్తాను ఇది అయిపోయిన తర్వాత. మరి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా, ఎందుకంటే ఆల్మోస్ట్ బుక్ అయితే అయిపోయింది, చేంజ్ చేసినా చేస్తారు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి లాస్ట్ చాప్టర్స్ని అప్పుడప్పుడు కొంచెం చదువుకుంటాను. ఏదైతే ఇంపార్టెంటో అదైతే కంప్లీట్ అయిపోయింది, దాన్ని రివిజన్ చేయాల్సి ఉంది ఇంకా. సో ఇప్పుడైతే ఇది మళ్ళీ స్లాట్స్ వైజ్గా చదవడం స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ఒక 2 అవర్స్ అయితే గ్యాప్ తీసుకుందాం, అంటే ఇంకేమైనా వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకుందాం. సో బాయ్, నెక్స్ట్ స్లాట్లో కలుద్దాం. సెకండ్ స్లాట్ అయితే స్టార్ట్ చేశాను. సెకండ్ స్లాట్ కోసం 2 అవర్స్ టైమర్ అయితే పెట్టుకుంటున్నాను. రైట్ నౌ టైం ఎంతైందో మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి 11:42 అవుతుంది, అంటే అప్రాక్స్ 11:45 అనుకోండి. ఇంకా 11:45కి అయితే నా సెకండ్ స్లాట్ని స్టార్ట్ చేస్తున్నాను. సెకండ్ స్లాట్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అనమాట. Done with the second slot. ఇంకా లంచ్ టైం అయింది, నాకు ఫుల్గా ఆకలిస్తుంది. సో అందుకని చెప్పేసి అన్నం తెచ్చుకున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి మన చిక్కుడుకాయ కర్రీ అండ్ కాలీఫ్లవర్. సో ఇది కంప్లీట్ చేసుకొని నైట్ సరిగ్గా నిద్ర లేదు కాబట్టి ఒక 1.5 అవర్ అయితే పడుకుంటాను. ఆ తర్వాత టీ తాగి ఈవినింగ్ టైం మళ్ళీ థర్డ్ స్లాట్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇంకా ఇప్పుడు 5 o'clock సంథింగ్ అవుతుంది. సో గైస్ ఇప్పుడైతే 7:30 అవుతుంది అప్రాక్సిమేట్గా. సో నా లాస్ట్ స్లాట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. 2 hours స్లాట్ అయితే పెట్టుకున్నాను. 10 లోపల మనకి స్లాట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి రఘుదేపాకది తెలంగాణ చరిత్ర స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నాది ఒక 1 చాప్టర్ అయితే అయిపోయింది. సో ఈరోజు చాప్టర్ 2 స్టార్ట్ చేశాను.
సో ఇంకా డిన్నర్ టైం అయిపోయింది కాబట్టి డిన్నర్ చేసి మిగిలిన స్లాట్ అయితే కంప్లీట్ చేద్దాం. సో డిన్నర్ వచ్చేసి జొన్న రొట్టె విత్ చిక్కుడుకాయ కర్రీ. సో అది తింటూ చదువుకుంటా ఇప్పుడు. గ్రీన్ టీ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత కాసేపు ఒక 1 hour వాక్ చేసి పడుకుందామని చెప్పేసి. ఎందుకంటే పొద్దున్న నుంచి కూర్చొనే ఉన్నాను కదా, సో కొంచెమన్నా ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు వాకింగ్ చేసి ఇంకా పడుకుంటాను. సో ఈ మాత్రం ఏదో కొంచెం అయితే రివిజన్ అయ్యింది, పర్లేదు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బాయ్.